సో జనరల్ ఏంటి అంటే నీట్ కౌన్సిలింగ్ కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. అయితే ఇక్కడ చాలా మంది ఏమంటారంటే హై కాంపిటీషన్ ఉంది, సీట్ రాకపోతే కోట్లు కట్టాలి, అండ్ రిజర్వేషన్ సిస్టమ్ ఉంది. ఆ రిజర్వేషన్ సిస్టమ్ లో మంచి మార్కులు వచ్చినా కానీ మాకంటే తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి సీట్లు వచ్చాయి, మాకు రాలేదు, రకరకాల కారణాలతోటి నేను ఇక్కడ ఉండను, నేను అబ్రాడ్ లో చదువుకుంటానని చెప్పి ఎంబీబీఎస్ చైనాలో చేస్తాను, లేకపోతే ఎంబీబీఎస్ ఉక్రెయిన్ లో చేస్తాను. ఉక్రెయిన్ అంటే ప్రెసెంట్ వార్ నడుస్తుంది, కానీ తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది కొన్ని కన్సల్టెన్సీస్ ద్వారా ఉక్రెయిన్ కి వెళ్ళి ఆ తర్వాత వార్ స్టార్ట్ అయినప్పుడు వాళ్ళ పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే, సో అక్కడి నుంచి మళ్ళీ మన ఫైటర్ జెట్స్, మన ఎయిర్ ఫోర్స్ వెళ్ళి అక్కడ మన స్పెషల్ ఫ్లైట్ తీసుకెళ్లి అక్కడి నుంచి వాళ్ళని జాగ్రత్తగా ఇండియా తీసుకొచ్చారు. సో వాళ్ళ చదువు అనేది అర్ధాంతంగా ఆగిపోయింది. సో అయితే దీంతో పాటు చాలా వరకు ఇక్కడ మనం అందరం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఎంబీబీఎస్ అబ్రాడ్ లో ఇప్పుడున్న పరిస్థితిలో చదవడం అనేది డెఫినెట్లీ సేఫ్ కాదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక పక్క ట్రంప్ ఏమో చీపో దొబ్బేయండి అంటున్నాడు, ఇంకో పక్క ఆస్ట్రేలియా చూసుకుంటే నిన్న దాదాపు కరెక్ట్ ఈ వీడియో రిలీజ్ అయ్యడానికి ఒక 10-15 days బ్యాక్ ఒక 20 cities లో దీనికి సంబంధించి ఒక ఇండియన్ స్టూడెంట్స్ గో బ్యాక్ అని చెప్పి ఒక పెద్ద ర్యాలీ, అంటే ఒక పెద్ద ప్రొటెస్టులు చేశారు. వీళ్ళు మాకు ఉద్యోగాలు లాక్కుంటున్నారు, మా రిసోర్సెస్ వాడుకుంటున్నారని. వేలియాస్ ఐర్లాండ్ చూసుకున్నా కానీ, కెనడా చూసుకున్నా, లేకపోతే యుఎస్ చూసుకున్నా, మరి ఎందుకని యుఎస్ వీటి గురించి మాట్లాడుతున్నారు? సో చాలా అబ్రాడ్ కంట్రీస్ అంటే ఎంబీబీఎస్ అంటే తక్కువ ఖర్చులు అయిపోయి చాలా ఉన్నాయి కదా. మనం చూస్తే రష్యాకి వెళ్ళొచ్చు, లేకపోతే ఫిలిప్పీన్స్కి వెళ్ళొచ్చు, తర్వాత ఫ్రాన్స్, ఇలా చెప్పుకుంటూ పోతే సౌదీ అరేబియా, యుఏఈ, ఇలా చాలా ఉన్నాయి కదా అనుకోని చాలా మంది అనొచ్చు. దానికి కూడా రీజన్ ఉంది.